విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ మండలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచబోదని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్మోహన్ రెడ్డిదే అంటూ కూడా విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఆరోపణలో సత్యదూరమైనటువంటి అని మండిపడ్డారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దొంగతనం చేసి దొంగ అని అర్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీని ఇప్పుడు ధర్నాలు చేసి ప్రశ్నలు అడుగుతుంటే వింతగా ఉందంటూ ఎద్దేవా చేశారు గొట్టిపాటి రవికుమార్. చెప్పాను 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022, 23 పెంచిన ఛార్జెస్ 22, 23, 24 పెంచిన ఛార్జెస్ ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు, ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు. ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర పిలిపిదీయటం ఇది విచిత్రమైన సంఘటన. మీరు పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్ లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదే విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు తప్పుదోగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి పెద్దంబర్పేట కండర్ షైన్ స్కూల్